ధర్మం, న్యాయం, నీతి, నిజాయితీ, పరువు, ప్రతిష్ట, గౌరవం, మర్యాదల కోసం ప్రాణాలనైనా పణంగా పెట్టాలని శాసనం పెట్టిన ఘట్టమనేని వంశంలో నువ్వు చెడపుట్టావు. అఖిలాండేశ్వరి ప్రాణం పోయినా వదిలేస్తుంది కానీ పరువు పోతే ఈ అమ్మ బ్రతకలేదురా. ఒక వ్యక్తి నచ్చకపోతే కోపం వస్తుంది, చిరాకొస్తుంది. అసలు అసలు నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తోందిరా. నీరు పోసి చెట్టుని పెరగనిస్తారు. మా నాన్న ప్రచండ భూపతి రాజావారు రక్తాన్ని ధారపోసి ఈ వంశాన్ని ఎదిగేలా చేశారు. ఎంతమంది ఎన్ని త్యాగాలు చేస్తే ప్రపంచం మనల్ని గుర్తుంచుకునే స్థాయి, గుర్తుపెట్టుకునే స్థాయికొచ్చామో ఆలోచించు. అఖిలాండేశ్వరి కొడుకులు 1000 తలలున్న పాము పడగలు. వాళ్ళు ఏం చేసినా ప్రపంచానికి నీడగా ఉంటుందన్న ఆశతో ఎదురుచూస్తారు. వాళ్ల కళ్లల్లో మట్టి కొట్టేలా ప్రవర్తిస్తే అప్పటిదాకా మీ భుజాలపై ఉన్న ఘట్టమనేని చరిత్ర ఒరిగిపోతుంది. అంతటితో మా అందరి ఆయుష్ తరిగిపోతుంది. అమ్మా, కల్లో కూడా అలా జరగదమ్మా. నీ బాట పట్టి ఇంతవరకు వచ్చిన వాళ్ళం నీ మాట వినకుండా ఎలా ఉంటామమ్మా? ఏం చేయమంటావు, ఎలా నడుచుకోమంటావు నువ్వు చెప్పమ్మా. మాట తప్పడం అంటూ జరగదు. అదే మాట నేను చెప్తున్నానమ్మా. నువ్వెలా చెప్తే అలా, నువ్వేం చెప్తే అది. నిండు నూరేళ్ళు నువ్వు సంతోషంగా ఉండటం కోసం ప్రతి క్షణం తప్పిస్తామమ్మా. నా కొడుకులు ఇద్దరు రామలక్ష్మణుల్లా ఇచ్చిన మాట జవదాటకూడదని ఈ తల్లి ప్రమాణం చెయ్యమని చెయ్యి చాస్తోంది. ఈ ఇంటి మీద చీకటి పడుతుందని సూర్యుడు అస్తమించడానికి ఇష్టపడడు. అలాంటిది అమ్మకు అయిష్టంగా ఎన్నడూ ఏ పని చేయనని మాటిస్తున్నానమ్మా. ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం, హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం. మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే, మనసు మీటు అనురాగం మా మాట తీరు అంటే. ఆనందంతో ఆయాసం వచ్చేలా గెంతితే మెచ్చుకోకుండా అరుస్తావేంటి చంద్రముఖి? పెళ్లికి ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రశాంతంగా జరగాలని మనసులో ప్రేయర్ చేసుకుంటుంటే గజ్జలు కట్టుకున్న కోతుల గెంతులేసి చిరాకు తెప్పిస్తున్నావు. నాన్సెన్స్. అసలు విషయం తెలియక మూతి వంకర్లు తిప్పుతున్నావు గాని తెలిస్తే సంతోషం తట్టుకోలేక
నీ కాళ్ళు చేతులు కూడా వంకర్లు పోయి పక్షవాతం వస్తుందేమో అనుకుంటా. అంత సీన్ లేదాంటీ, మ్యాటర్ ఏంటో చెప్పు. ఘట్టమనేని వారసులిద్దరూ ఇక నుంచి ఏ పొరపాటు చేయమని, మీ మాట వింటాము అని అఖిలక్క చేతి మీద ప్రమాణం చేసి మరీ చెప్పారు. ఇందులో విశేషమే ఉంది? తప్పు చెయ్యమని ఎవరైనా చెప్తారు. కానీ అది ఎంతమంది పాటిస్తారు? నీ మాట జవదాటనమ్మా అని రఘురాముళ్ళ ఘట్టమనేని దేవేంద్రుడు బొట్టు వేశాడంటే నీ మెళ్ళో తాళిబొట్టు ఎట్టి పరిస్థితుల్లో పడుతుందనే కదా. హ్మ్? అవునా? ఏ! అంటే అంటే రేపు రేపు ఏం జరిగినా ఎవరు అడ్డొచ్చినా ఈ నీ పెళ్ళి ఆగదు. ఎవరి వల్ల ఆపతరం కాదు. మేగోటి పార్వతి మేకప్ వేసుకొచ్చినా కన్నెత్తి కూడా చూడరు. మసిపూసి మారేడుకాయ చేసినా కనురెప్ప కూడా వాల్చరు. తేడా చేస్తే దాన్ని నరికి అమ్మోరి తల్లికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత పెళ్లికొచ్చిన వాళ్ళకి పప్పన్నం పెట్టిస్తుందే గాని అఖిలక్క మాత్రం ఈ విషయంలో ఎవర్నీ జోక్యం చేసుకోనివ్వదు. దట్స్ ఆల్. అంటే కొంచెం వంగండి. కొంపతీసి పిడుగుద్దులు గుద్దుతావా ఏంటి? థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఎక్సైట్ అయిపోవాలని మీ చిన్నంకుల్ గౌరీశంకర్కి చెప్పమ్మాయ్. అయ్యో, పెద్దబాబు గారు, పెద్దబాబు గారు. పార్వతి, ఇంత చలిలో ఈ ఏలప్పుడు ఈడ నుంచున్నారేటి పెద్దబాబు గారు? ఏం ఆలోచిస్తున్నారు? టెండర్ కోడ్ వేయడానికి కూడా ఇంతసేపు ఆలోచించలేదు పార్వతి. 10 నిమిషాల కన్నా ఎక్కువగా ఆలోచించానంటే ఖచ్చితంగా అది నా తమ్ముడి గురించే. శనబాబు గారు, మళ్ళా పెళ్లిలో ఏం ఉప్పు తెస్తారో అని బెంగెట్టుకున్నారా పెద్దబాబు గారు? కానీ శనబాబు గారు ఎప్పుడు అట్టా చెయ్యరు. ఆయన గారిది చిన్న పిల్లల మనస్తత్వం. అప్పటికప్పుడు ఏం అనిపిస్తే అది చేస్తారు, చెప్తారు. అది నచ్చక అందరూ తిడతారు పాపం. నిజంగా మహి మాట తప్పడంటావా పార్వతి? తప్పదు పెద్దబాబు గారు. ఐశ్వర్యమ్మ గారు, శనబాబు గారు పోట్లాడుతూ ఉంటారు గాని ఒకరంటే ఒకరికి సానా ఇష్టం. ఆ మాట
మాట అమ్మాయి గారు చెప్తారు. సినబాబు గారు చెప్పకుండా ఐశ్వర్య అమ్మాయి గారిని ఏడిపెత్తారు. అంతే, నన్ను నమ్మండి. మీ పెళ్ళిళ్ళు సుఖంగా ఘనంగా జరిగి గొప్ప జంటలుగా కానుస్తారు చూడండి. అంతకన్నా సంతోషం ఏముంటుంది పార్వతి? మాకన్నా ఎక్కువ అమ్మ సంతోషిస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం, నిన్న మొన్న నిన్ను అడుగుదామనుకుంటే వీలు పడలేదు. దేని గురించి పెద్దబాబు గారు? అదే, చందు పిన్ని నిన్ను ప్రాణం పోయేలా కొట్టినా మాట బయట రాలేదంటే నీ మనసులో నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేవాడు ఉంటాడు కదా, అతనెవరో చెప్పు పార్వతి. పార్వతి, పలానా వాడని నువ్వు పేరు పెట్టి చూపించు పార్వతి, నేను మాట్లాడతాను. పలానా చోటు ఉన్నాడని చెప్పు, నేను తీసుకొస్తాను. కళ్ళెదురుగా ఎట్టుకుని ఏడో ఉన్నాడని ఎట్టా అబద్ధం చెప్పను పెద్దబాబు గారు. అట్టాగని మీరేనని నిజము చెప్పలేను, మన్నించండి. మాట్లాడు పార్వతి. అలా చూస్తూ ఉంటే నాకేం అర్థమవుతుంది? నోరు తెరిచి నిజం చెప్పు. నన్ను పుట్టి బుద్ధరిగినప్పటి నుంచి ఎన్నో గుడులు తిరిగాను. నడిసే దేవుణ్ణి ఏడా చూడలేదు పెద్దబాబు గారు. మిమ్మల్ని చూశాను, చూస్తున్నాను. అంతకు మించి నా మనసులో ఏమీ లేదు పెద్దబాబు గారు. ఉంటే మీతో చెప్పనా? అంతే కదా పార్వతి, నేను హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే అడిగాను, మరోలా అనుకోకు. గుడ్ నైట్. అయ్యో పెద్దబాబు గారు, అయ్యో పోట్లాయి తగిలినది, నెత్తరు కూడా వస్తుంది. ఒక నిమిషం పెద్దబాబు గారు, అట్టనే ఉండండి. కళ్ళలో ఉంది ప్రేమ, గుండెలో ఉంది ప్రేమ, మాటలే పెదవులు దాటవు ఎందుకమ్మా బాబు బొమ్మ, సొగసుల రోజా కొమ్మ, ముళ్ళులాగొచ్చుతమ్మా, మనసుకే గాయం చేసే మౌనం ఇంకా ఎన్నాళ్ళమ్మా, భూమిదిలా నేనున్నది నీ ప్రేమను పొందేందుకే, నా ప్రాణమే చూస్తున్నది నీ శ్వాసలో కలిసేందుకే, ఊరికే ఊరూరికే చెలియా నా ప్రేమతో ఆటాడకే, కళ్ళలో ఉంది ప్రేమ, గుండెలో ఉంది ప్రేమ, మాటలే పెదవులు దాటవు ఎందుకమ్మా బాబు బొమ్మ. కాలికి మట్టంటకుండా పెంచినారు అమ్మగారు. అట్టంటిది నాతో మాట్లాడుతూ కాలికి దెబ్బ తగిలించుకున్నారు.
నా వల్లే ఇట్ట అయినది కదా పెద్దబాబు గారు. నువ్వెందుకు ఏడుస్తావు పార్వతి? నేనే చూసుకోకుండా రాయిని తన్నాను, రక్తం వచ్చిందంతే. మీరంతే అంటారు. మిమ్మల్ని బంగారం లెక్క చూసుకోవాల్సిన నేను నెత్తురు చూసినాను. పాపిస్తుందాన్ని. నాకైనా పోటరే తగలేదు చూడండి. పార్వతి, దెబ్బ తగలగానే మందారపు నలిపి మందులా పెట్టాలనే ఆలోచన నీకు రావడమే గొప్ప విషయం. జీవితంలో ఏ దెబ్బ తగిలినా ఏదో ఒకటి నేర్చుకోవాలనేది అమ్మ. నీ వల్ల ఈరోజు పోటురాయి గాయానికి మందులా మందార పువ్వు ఉపయోగపడుతుందని తెలుసుకున్నాను. థ్యాంక్ యూ. గుడ్ నైట్ పార్వతి. నన్ను మీ కాలి గోటికి కూడా సమానం కాదు పెద్దబాబు గారు. కానీ మీ గోటికి దెబ్బ తగిలినా నా గుండెకు గాయం అవుతాది. మీకు నెత్తురు ఓడకుండా మందారం పెట్టినాను. నా హృదయంలో నెత్తురు కారకుండా ఏ మందెట్టాలో తెలియట్లేదు పెద్దబాబు గారు. సీతారాముల విగ్రహాలు, పువ్వులు. రే గనిగా, ఏం చెప్తున్నావ్రా? సీతమ్మ, వచ్చావా? నిన్నే కేకేద్దామనుకున్నా, నువ్వే దర్శనమిచ్చావు. ఏటి చేస్తున్నావు? సమాధానం చెప్పమంటే పిచ్చోడ్లా మాట్లాడుతున్నావేటి? సీతారాములు కళ్యాణం జరిపిస్తున్నానక్క. పంతులు కూడా వస్తున్నాడు. నువ్వు కళ్యాణం జరిపిస్తావా? మత్తేమైనా పోయినదా ఏటి? ఓసోస్, మర్చిపోయినావా ఏటి? అమ్మగారితో పంతులు గారు ఏం చెప్పినారు? ఐశ్వర్యమ్మగారి ప్రేమ నెగ్గి సినబాబు గారిని మనవాడాలంటే సీతారాముని కళ్యాణం జరిపించమల్లా. ఆలు జరిపిస్తారు. ఇడ నీకేం పనిరా? అందుకే నేను ట్యూబ్ లైట్ అనేది. ఐశ్వర్యమ్మ గారికి సిన్నబాబు గారంటే ఎంత ఇష్టం. సచ్చింతా? నువ్వు కూడా అంతే కదా. పెద్దబాబు గారి కోసం 10 సార్లైనా సత్తావు. రే గని, నోర్మై. అంత ప్రేమెట్టుకుని నోరు కట్టేసుకుంటే పెద్దబాబు గారు నీ మెల్లో తాళెట్ట కడతారే. రే గని, ఇంకొక మాట మాట్లాడావంటే పీక నొక్కి సంపేతని చెప్తున్నాను. నానదేనే చెప్తున్నాను. సీతారాముల కళ్యాణం ఎందుకు జరిపిస్తారనుకుంటున్నావు? నీ ప్రేమ నిజమైతే చంద్రముఖమ్మాయి గారు పెద్దబాబు గారిని పెళ్లి చేసుకోరాదు, నువ్వే చేసుకోవాలా. ఇక ఆపుతావా గని? అతిగా మాట్లాడుతున్నా. రేపు తెల్లారితే జరిగి పెళ్ళి ఆగిపోవాలని సచ్చినా మనం కోరుకోరాదు. తిన్నింటి వాసలు లెక్కెట్టే బుద్ధులు మనకి లేవురా గని. పెద్దబాబు గారంటే నాకిట్టం ప్రాణం అని పరువు తీసే పనులు మనమెన్నడూ చేయరాదు. సచ్చేదాకా బాబు గారిని సూత్తా బతుకుతానని ఎప్పుడు చెప్పాను. ఆ దేవుడి పాదాలట్టుకొని సేవ చెయ్యాలనుంది కానీ చెయ్యట్టుకుని తిరగాలని లేదురా. అమ్మ మీదొట్టు. అమ్మగారికి కోపం తెప్పించే పని మనం చెయ్యొద్దు. ఓకే? పోనీలేవే, కనీసం నా కోరికైనా తీరేటట్టు చేయమని రాములరి కళ్యాణం జరిపిద్దాం. నీ కోరికేట్రా? కలెక్టర్ అవ్వాలనే కదా? అదే కదనే. విగ్రహాలెట్టి అలంకారం చేశాక కళ్యాణం చేయకుండా తీసేస్తే అపచారం. ఇగో
పంతులు కూడా వచ్చినాడు. ఈయన పంతులు గారా? ఆకారం చూసి పొరపాటు పడకమ్మా. పౌరహితాన్ని బట్టి పట్టాను. నా తమ్ముడు కలెక్టర్ అవ్వాలని కళ్యాణం జరిపించండి పంతులు గారు. గణేష్ గారు ఇంకోలా చెప్పారే. అయ్యా పంతులు గారు, మీకు దండం పెడతాను, త్వరగా కళ్యాణం చేయించండి. అలాగే. దరదం